ఉమెన్ స్పెషల్. హోటల్ నుండి చికెన్ బిర్యానీ అంటే అందరూ ఇష్టంగా తింటారు. చికెన్ దమ్ బిర్యానీ హోటల్లో ఎలా తయారు చేస్తారో మనం ఇంట్లో చేస్తే కూడా అంతే టేస్టీగా రావాలంటే రెసిపీ సీక్రెట్స్ ఏంటో మా ఎక్స్పర్ట్ చెఫ్ చేస్తుండగా చూసి చకచక నేర్చుకుని మనం కూడా చేసేద్దాం. చికెన్ బిర్యానీకి కావలసిన పదార్థాలు: బాస్మతి రైస్, చికెన్, పసుపు, కారం, ఇలాచీ పౌడర్, బిర్యానీ మసాలా, మిరియాల పొడి, గరం మసాలా, ఉప్పు, పుదీనా, డీప్ ఫ్రై చేసిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి, నిమ్మరసం, నూనె, పెరుగు, రోజ్ వాటర్. చికెన్ బిర్యానీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక పెద్ద బౌల్లో చికెన్ను తీసుకోవాలి. దాంట్లో పసుపు, కారం, ఇలాచీ పౌడర్, బిర్యానీ మసాలా, మిరియాల పొడి, గరం మసాలా, ఉప్పు, పుదీనా, డీప్ ఫ్రై చేసిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి, నిమ్మరసం, నూనె వేసుకోవాలి. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. పెరుగును వేసి బాగా కలుపుకోవాలి. ఆ తరువాత కొద్దిగా నీటిని వేసి బాగా కలుపుకోవాలి. మ్యారినేషన్ కోసం ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచుకోవాలి. బాస్మతి రైస్ను కడిగి 30 నిమిషాల సేపు నానబెట్టాలి. అలాగే రైస్ హాఫ్ బాయిల్ చేయటానికి వీలుగా ఎక్కువ నీటిని తీసుకుని మరిగించాలి. ఆ మరిగే నీటిలో ముందుగానే బిర్యానీ ఆకు, పువ్వు, యాలకులు, కొద్దిగా నూనె, ఉప్పు వేసి మరిగించాలి. నీరు మరుగుతూ ఉండగా నానబెట్టిన బాస్మతి రైస్ను వేయాలి. ఇంచుమించు 10 నిమిషాలు ఉడికించాలి. రైస్ పూర్తిగా ఉడికిపోకూడదు, హాఫ్ బాయిల్ అవ్వాలి. ఈ మిశ్రమంలో నిమ్మరసాన్ని వేయాలి. ఇలా నిమ్మరసం వేయటం వల్ల బియ్యం అంటుకోకుండా చక్కగా విడివిడిగా ఉంటాయి. బియ్యం ఉడుకుతున్నాయో లేదో చూస్తూ మధ్యలో కలుపుతూ ఉండాలి. చిన్న మంటపై ఉడికిస్తూ ఉండాలి. దానిలో పుదీనా వేయాలి. హాఫ్ బాయిల్ అయ్యాయో లేదో చెక్ చేసుకున్న తర్వాత ఇందాక తయారు చేసుకున్న చికెన్ మిశ్రమంలో ఈ బాస్మతి రైస్ను స్టెయిన్ చేసుకుని లేయర్స్గా వేసుకోవాలి.
దానిపై యాలకుల పొడి, డీప్ ఫ్రై చేసిన ఉల్లిపాయ ముక్కలు, బ్రౌన్ ఆనియన్ అంటారు. కొద్దిగా రోజ్ వాటర్, ఇంకా నెయ్యి అన్ని వైపులా స్ప్రెడ్ అయ్యేలా వేసుకోవాలి. ఇప్పుడు దమ్ కోసం ముందుగానే చపాతీ పిండి కలిపి పెట్టుకుని ఆ చపాతీ పిండిను గిన్నెకు అతికించాలి. ఎందుకంటే లోపల ఉన్న గాలి బయటకు పోకుండా స్టీమ్తో ఉడుకుతుంది. మూత పెట్టి 15 నుండి 20 నిమిషాలు ఉడికించాలి. ఇలా ఉడికిస్తే ఎంతో టేస్టీగా ఉండే హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. రైతా ఇంకా షేర్వాతో, ఉడికించిన ఎగ్స్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉమెన్ స్పెషల్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.